1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మనందరికీ అనేక సమస్యలు ఉంటాయి, అనేక సందేహాలు ఉంటాయి. ప్రతి సమస్య పరిష్కారం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి యజ్ఞాలో, హోమాలో లేదా పరిష్కారం కోసం మనం వెళ్ళలేము. ఇంట్లోనే సులభంగా ఎటువంటి ఖర్చు లేకుండా మన సమస్యలకు పరిష్కారం ఉందా? ఉంటే అవి ఏంటి? ఈ ధర్మ సందేహాల్ని మనకు ఇవాళ వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర మరియు మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురువు చాలా మంది నిద్రలో ఉలిక్కి పడుతూ ఉంటారు. తర్వాత విపరీతమైన పడుకున్నది మొదలు లేసే వరకు పీడకలలు వెంటాడుతూ ఉంటాయి. మధ్యలో నిద్రలో భయంలో లేసి కూర్చుంటారు. ఇలా అసలు ప్రశాంతమైన నిద్ర లేకుండా ఇటువంటి పీడకలలతో, భయాలతో, ఉలిక్కిపాట్లతో ఎందుకు ఉంటారు? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? దీనికి పరిష్కారం అంటే అమ్మా, అంటే మీరు చెప్పినట్టుగా ఎక్కువ నిద్ర పట్టకపోవడం ఒకటి. ఒకవేళ నిద్రలో పడుకున్న పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, కలవరింతలు, నిద్రలోనే మాట్లాడుతూ ఉండటం, తర్వాత భయంగా ఉలిక్కి పడటం, మధ్యలో లేవటం, ఏడవడం, అరవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు నిద్ర లేనివాడు, నిద్ర ఎవరికి పట్టదు అంటే ప్రధానంగా ముగ్గురికి నిద్ర పట్టదని చెప్పారు. ఫస్ట్ చోరహ, దొంగతనం చేసేవాడికి నిద్ర పట్టదు. రెండోది వ్యామోహ, అంటే ఏదైనా ఒక వస్తువు నాకు కావాలి అంటే పరధనాపేక్ష ఉన్నటువంటి వాడు, పరుల యొక్క వస్తువుల్ని కానివ్వండి, ధనాన్ని కానీ కోరుకునేవాడు, వాడుకుంది నాకు లేదు, వాడుకుంది నాకు లేదు అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో, అది నాకు కావాలి, ఎలాగైనా సంపాదించుకోవాలనేటువంటి తృష్ణ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి నిద్ర పట్టదు. మూడోది ఏమిటయ్యా అంటే ప్రేమలో ఉన్నటువంటి వాడికి నిద్ర పట్టదు. అంటే ఒక స్త్రీ మీద, అంటే పురుషుడికి స్త్రీ మీద కానీ, స్త్రీకి పురుషుడి మీద కానీ అధికమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఏమిటి అనేటటువంటి ఆలోచనలతో నిద్ర పట్టదు. రోగగ్రస్తులకు కూడా రోగగ్రస్తులకి కూడా నిద్ర పట్టదు. వాస్తవంగా రోగగ్రస్తులకు కూడా నిద్ర పట్టదు. ఇప్పుడు నాలుగవది కూడా వచ్చింది. అదేమిటి? సెల్ ఫోన్. సెల్ ఫోన్ చూసే వాళ్ళకి కూడా నిద్ర పట్టదు. రాత్రి ఎందుకంటే 2 దాకా 3 దాకా కూడా అందరూ చూస్తున్నారు, వాళ్ళకు కూడా నిద్ర పట్టదు. అయితే ఈ 4 కారణాల వల్ల నిద్ర పట్టదు. ఇంకా మధ్యలో పడుకుని ఉలిక్కిపడి లేచి కలవరింతలు, పరవలింతలు, భయపడేటటువంటి వాళ్ళకి ఏంటయ్యా అంటే ప్రతిరోజు కూడా సాయంత్రం స్నానం అయ్యాక హనుమాన్ చాలీసా పారాయణం చదువుకుని సింధూరం బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఆ తల్లి చక్కగా సాయంత్రం స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసా చదివి బొట్టు పెట్టి పిల్లలకి, తను పెట్టుకుని పిల్లలకు బొట్టు పెట్టి, అప్పుడు ఏమవుతుందయ్యా అంటే హనుమంతుడి యొక్క శక్తి ఆ పిల్లల మీద. మనం చెప్పుకున్నాం, అర్ధరాత్రి పూట నిశాచరులు ఉంటారు, భూతప్రేత పిశాచాలు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇళ్లల్లో దీపారాధనలు చేయకపోవడం, ఇంటికి గనక ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉంటే అటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఇంటికి తొందరగా వస్తాయి, అవి ఆకర్షింపబడతాయి. అలాంటి ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇటువంటి నిద్రలో లేవడం, అంటే పెద్దవాళ్ళు కూడా నిద్రలో లేవడం, ఉలికిపడడం, కలవరింతలు, పలవరింతలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ హనుమాన్ చాలీసా చదివి బొట్టు పెడతారో అప్పుడు నాసై రోగ హరై సభపీర జపత నిరంతర హనుమత వీర, మహావీరుడైనటువంటి ఓ హనుమంతుడా, నా మీద ఉన్నటువంటి రోగములు అంటే ఈ చెడు ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా నివారణ చేయి స్వామి అని దాని అర్థం అని ఆంజనేయ స్వామికి ప్రార్థన చేసి బొట్టు పెడతారు. పెట్టడం వల్ల ఏమవుతుంది, ఎవరైతే ఆ సింధూరం బొట్టు పెట్టుకుంటారో వారికి నెగిటివ్ ఎనర్జీ, గాలి ధూళి ఇతరత్ర ఏది కూడా వాడిని బాధింపదు. అలా చేస్తే ఇటువంటి ఈ గాలి ధూళి ఇవేం రాకుండా నిద్రలో కలవరింతలు, పలవరింతలు లేకుండా జరుగుతుంది. కొంతమంది నిద్రలో మాట పోతుంది అంటారు కదా, అదేంటంటే వాళ్ళు లోపల మాట్లాడుతుంటారు, బయటికి మాట రాదు అంటారు. అది నిశాచరుల యొక్క ప్రభావంగా జరుగుతుంది. నిశాచరులని ఉంటారు. ఈ నిశాచరులు అంటే ఏంటయ్యా అంటే రాత్రిపూట సంచారం చేసేటటువంటి వారు. వాటి వల్ల చెడు ప్రభావం ఏమి ఉండదు, వాటి వల్ల చెడు ప్రభావం. కానీ వాడు ఏం చేస్తూ ఉంటారంటే అర్ధరాత్రి 12 కరెక్ట్గా 12 దాటిన తర్వాత అవి సంచారం చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా బస్సులో కానీ కారులో కానీ రాత్రి కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకోండి, పొలాలు కానీ లేదా నిర్మానుష్య ప్రదేశాలు లాంటి చోట అక్కడ మంట ఉండదు, ఏముండదు, ఒక పొగ రూపంలో ఇలా వెళుతూ మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం బస్సులో కానీ ఎప్పుడైనా గమనిస్తే ఒక పొగ రూపంలో వెళ్తున్నట్టు, ఒక పొగలాగా వెళ్తున్నట్టు వాళ్ళ నిశాచరులు ఆ రూపంలో వెళుతూ ఉంటారు. ఎప్పుడైతే ఎవడైతే రాత్రిపూట బాగా ఆలోచనలతోటి, బాగా బాధతోటి, బాగా కోపంతో, బాగా దుఃఖంతో ఉంటాడో, లేచి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటాడో వాడిని పట్టుకుంటాడు.
వాడి మీద వచ్చి వాడు పడుకున్న తర్వాత వాడి మీద వచ్చి కూర్చుంటాయి. ఆహా. అవి కూర్చుని ఏం చేస్తాయి, వాడి గొంతు నొక్కేస్తాయి, వాడి చెయ్యి నొక్కేస్తాయి, వాడి కాలు నొక్కేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పడుకున్నారు మంచం మీద, భర్తకు వచ్చింది, పక్కన భార్య ఉంది, వాడు ఏమేమి పిలుద్దామన్నా సరే మాట రాదు, చెయ్యెత్తి కొడదామంటే చేయలేవదు, కాలుతో తందామంటే కాలు రాదు. అది ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. ఉండదు. అవును. మళ్ళీ తర్వాత వెంటనే రిలాక్స్ అయిపోతాం, లేచి వెళ్ళి కాస్త మంచినీళ్ళు తాగొచ్చు, అమ్మయ్య అనుకుంటాం. అంటే దానివల్ల చెడు ప్రభావం ఏమి ఉండదు, కానీ ఆ నిశాచరులు ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందయ్యా అంటే మనస్సు శరీరము బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ కారణంగా నిశాచరుల యొక్క కారణంగా ఆ అనారోగ్య పీడితులైపోతుంది. భయానికి, యాంగ్జైటీ, ఆ భయానికి అయిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తద్వారా ఎప్పుడైనా మనం హనుమాన్ చాలీసా చదువుకుని ఆ బొట్టు పెట్టుకుంటే ధైర్యాన్ని ప్రసాదిస్తాడు స్వామివారు. శుభం కలుగు. ధన్యవాదాలు. గురుగారు, మాంసాహారం కొందరికి ముందు నుంచి అలవాటు ఉంటుంది, కొంతమంది మానుకోలేరు. కానీ తింటున్నా ఒక్కోసారి అయ్యో పూజ ఉంది లేదా భయం, ఈ రోజు తిన్నావి అనే భయం ఉంటుంది. శనివారాలు చాలా మంది అసలు తినరు మాంసాహారం. కానీ ఇప్పుడు వింటుంది ఏంటంటే సూర్యుడికి అసలు మాంసాహారం తినొద్దు, ఆదివారం కూడా తినొద్దు అనేది. ఆదివారం అంటేనే మనకు మాంసాహారం పండుగ అనేది బయట ఎక్కువ ట్రెండ్. అసలు ఏ రోజు తినొచ్చు, ఏ రోజు తినకూడదు? మాంసాహార విషయానికి వస్తే చాలా మంది ఇప్పుడు మాంసాహారం తినట్లేదు, కానీ మాంసాహారం తినకూడదు అని ఏ శాస్త్రంలోనూ లేదు. మాంసాహారం ఎవరు తినకూడదో వాళ్ళకి చెప్పారు. అంటే బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ ఈ 2 వర్ణాల వాళ్ళు మాత్రమే మాంసాహారం భుజించకూడదని చెప్పారు. ఈ మాంసాహారాన్ని అందరూ తినచ్చు. ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు? భగవదారాధన చేసేటప్పుడు మాత్రం ఈ మాంసాహారం ముట్టుకోకూడదు. ఎప్పుడు? ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత మాంసాహారాన్ని తినకూడదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తిరుపతికి వెళ్తున్నారు, పైన కొండ మీద దర్శనం చేసుకుంటారు, దిగంగానే బస్టాండ్ ఎదురుగుండా ఉన్న హోటల్లోకి వెళ్తారు, శుభ్రంగా నాన్ వెజ్ తినేస్తున్నారు. అది మహాపాపం. దానివల్ల విపరీతమైన పాపం చుట్టుకుంటుంది. ఎప్పుడైనా మనం దైవ దర్శనం కానీ దేవుడి యొక్క పూజ కానీ విశేషంగా మనం సత్యనావర్తన లాంటివి చేసుకున్నప్పుడు ఒకరోజు ముందు కానీ ఒకరోజు తర్వాత కానీ మనం మాంసాహారం భుజించకూడదు. పుణ్యక్షేత్రాల దర్శనం చేసేటప్పుడు మాంసాహారం ముట్టుకోకూడదు. తదుపరి ఇంకోటి మీరు ఏమడిగారు, ఇప్పుడు ఆదివారాలు శనివారాల గురించి అడిగారు. మీరు ఏ రోజు మాంసాహారం తిన్నా తినకపోయినా పర్వాలేదు, కానీ ఆదివారం మాత్రం మాంసం ముట్టుకోకూడదు. ఎందుకు ముట్టుకోకూడదు? స్త్రీతైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేర్దినే. ఆదిత్య హృదయంలోనే ఉంటుంది. అంటే ఎవరైతే ఆదివారం రోజు మద్యము కానీ మాంసం కానీ తినకుండా తాగకుండా బ్రహ్మచర్య నిష్టతోటి ఉండి ఆ రోజు సూర్యభగవాను ఆరాధన చేస్తారు, ఇంకా నూనె వస్తువులు అసలు ముట్టుకోకూడదు, నూనె వస్తువులు తినకూడదు. అయ్యో గురువు గారు, మీరు ఆదివారం వస్తేనే అసలు మసాజులు, తలకు ఆయిల్ పెట్టుకుంటారు, తల రుద్దుకుంటారు, నాన్ వెజ్ తింటారు. అదే చెప్తున్నాను కదా, నూనె వస్తువులు. స్త్రీ తైల అంటే భార్యతో సుఖించకూడదు. తైలం, తైలం అంటే ఏంటి? నూనె పదార్థాలు తినటం కానీ, నెత్తికి నూనె రాసుకోవటం కానీ, మసాజులు కానీ అలాంటివి చేయకూడదు. తైలం. మధు మాంసాన్ని, మధు అంటే మందు, మద్యం, మాంసాన్ని అంటే మాంసం. ఏ త్యజంతి రవేర్దినే, వదిలేయమని చెప్పాడు. ఆ ఒక్కరోజు వదిలేయమన్నాడు. ఒక్కరోజు వదిలేస్తే రవేర్దినే, ఎవరైతే గనక అది వదిలేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సూర్యభగవాన్ ఇస్తాడు. ఆదివారం రోజు ముట్టుకోకూడదు. అది ఒకవేళ ముట్టుకుంటే ఏమవుతుంది, తింటే ఏమవుతుంది, తాగితే ఏమవుతుంది? 7 జన్మ దరిద్రత. వాడు 7 జన్మలకు దరిద్రంగానే ఉంటాడు. ఎన్ని జన్మలు ఎత్తినా దరిద్రంలోనే బ్రతుకుతాడు వాడు. సూర్యభగవానుడు వాడిని దరిద్రుడిగా చేస్తాడు. ఎందుకు అంటే నువ్వు ఎన్ని జన్మలైనా ఎత్తుతావు, సూర్యుడు అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. మనం తెలియదు అనుకుంటాం, కర్మసాక్షి కదా ఆయన. కర్మసాక్షి కాబట్టి ఆయన ఎక్కడి నుంచి చూస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆదివారం రోజు ఎవడైతే మద్య మాంసాలు ముట్టుకుంటాడో, నూనె వస్తువులు తింటాడో, వాడికి ఎన్ని జన్మలు ఎత్తినా దరిద్రం. మరి నూనె వస్తువులు లేకుండా పోపు తాలింపులు ఎలాగా? నెయ్యితో వేసుకో, నెయ్యి తాలింపు వేసుకోండి. లేదా ఉడకపెట్టినటువంటి పళ్ళు ఫలాలు తినండి, కూరగాయలు తినండి, అంత ఉప్పు వేసుకుని నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకుని తినచ్చు. కానీ ఆదివారం రోజు మాత్రం ముట్టుకోండి. ఈ ఆదివారం రోజునే అందరూ ఈ తినేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చాలా మందికి వచ్చినటువంటి ప్రశ్న, ఉన్న ప్రశ్న. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయారు. అవును. ఎందుకు అని అంటే మన భారతదేశంలో సనాతనమైనటువంటి ధర్మంలో వీళ్ళు దారిద్ర్యంలో కొట్టుమిట్టాడాలి, వీళ్ళు ఎదగకూడదు. 7 జన్మ దరిద్రత అని ఇచ్చాడుగా.
ఆ దరిద్రం వీళ్ళని వెంటాడాలి భారతదేశాన్ని అని చెప్పి ఆదివారం రోజు సెలవు దినం కింద ప్రకటించి మిగిలిన రోజుల్లో తిండి కూడా పెట్టకుండా ఆదివారం రోజున పంచభక్ష పరవాణాలు పెట్టేవాడు వాడు. తినమని చెప్పేవాడు. మాంసము మందు అన్నీ ఇచ్చి ఫ్రీగా ఉండమనేవాడు. ఎందుకు? భారతదేశం నాశనం అవటం. అలా బ్రిటిష్ వాళ్ళు తెచ్చిపెట్టినటువంటి ఆచారం ఇది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాల వాళ్ళు కొద్దిగా మంగళవారము శుక్రవారము దాన్ని సెలవు దినంగా ప్రకటించాలనేటటువంటి ఆలోచనలో కూడా తీసుకువచ్చారు. ఎందుకంటే ఇంకా ప్రధానమైన విషయం, ఆదివారం రోజున నువ్వు ఏ వృత్తి అయితే ఉందో నీకు ఆ వృత్తి నువ్వు చేస్తే ఆ వృత్తిలో నీకు డెవలప్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఆదివారం ఏ పని చేయడు, కానీ ఆదివారం రోజు ఆయన వృత్తి చేశాడు అనుకోండి ఉన్నత స్థాయిలో ఉంటాడు. అంటే మన వృత్తి, మనం చేసే వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఆదివారం రోజున చేస్తే సూర్య భగవానుడు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, దాంట్లో డెవలపింగ్ ఇస్తాడు. కానీ అది ఇవ్వకూడదనేటటువంటి కారణం చేత బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఆచారం ఆదివారం రోజు సెలవు దినం. ఆ కారణంగా మనం ఆదివారం రోజు వీళ్ళందరూ కూడా మనం ఎంత చెప్పినా వినరు. కొంతమంది ఈ మధ్య మారారు పాపం, చాలామంది ఒక 30% మారారు పాపం. ఆదివారం రోజు తినట్లేదు. ఆదివారం రోజు తినకుండా జాగ్రత్తగా నెయ్యి పదార్థాలు వేసుకుంటే మనకు తెలుసున్న వాళ్ళకి మనం చెప్తాం కాబట్టి వాళ్ళలాగా చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మనం చేసుకుంటే మంచిది. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.